పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనివ్వడు. ఏది నా ప్రభువుని బంధించి ఉంచలేదు. ఆయన పునరుద్ధరణ శక్తి మహాశక్తి కలిగినది. ఆ శక్తివంతుడు మృతులలో ఉండడానికి అవకాశం లేదు. నా ప్రభువు జయించి లేస్తానని వాగ్దానం చేశాడు. ఆయన తిరిగి లేచి ఉన్నాడు. అవునండి. మన ఇంట్లో మన బంధువులు ఎవరైనా స్నేహితులు చనిపోయారు అనుకోండి, వాళ్ళ 3వ రోజులో ఇంకో రోజులో లేచి బ్రతికారు అన్న వార్త తెలిసిందనుకోండి, ఏడుతావా? చచ్చిపోయిన రోజులు ఏడవడమే, లేచిన రోజులు ఏడవడే. లేచిన రోజున ఏం చేయాలమ్మా? సంతోషం. దైవ చిత్తానుసరమైన దుఃఖము. ఒకవేళ ఆమె ఏడ్చుచున్న ఏడ్పు దైవ చిత్తానుసరమైంది అయ్యుంటే నువ్వు ఎందుకు ఏడుతున్నావు అని అడగడు ఆయన. హల్లెలూయా. దావీదు భక్తుడు మాట అన్నాడు, ఏమిటి తెలుసా? ఓదార్పు అయినా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కళ్ళలో దాచి ఉంచినావు. ఓదార్పు అయినా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కళ్ళలో